అందుకోసమే తల్లి కొడుకుతో కూడా బయట దేశానికి వెళ్ళి మన రాష్ట్రంలో పెట్టుబడులు ప్రయత్నం చేస్తున్న సంగతి మీకు తెలుసు. ఆర్థిక పరిస్థితి బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది. అది దృష్టి పెట్టుకుని ఇద్దరు కష్టపడుతుంది కాబట్టి మన సహకారం వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు చేసే కార్యక్రమం అంతా భాగస్వాములే. పార్టీని బలం చేసుకుంటే బలం చేస్తే తప్పకుండా రాష్ట్రంలో శాశ్వతంగా తెలియజేయబట్టి రాష్ట్రం ఏర్పడుతుంది. మీకు తెలిసి గతంలో ఎంత ఇబ్బంది పడ్డారు. పైగా ప్రభుత్వం చాలా మంది కార్యకర్తల మీద ఇల్లు కేసు పెట్టారు. దాన్ని కూడా వదిలిపెట్టలేదు. కరోనాప్పుడు విషయంలో బెదిరితో నేను కేసీఆర్ మీటింగ్ పెట్టుకుంటే మా ప్రైవేట్ ఇంట్లో మమ్మల్ని కేసు పెట్టారు. నా మీద కోర్టుకు వెళ్ళి కోర్టు పెట్టించుకున్నాం. అలాగే మన ఎలక్షన్లో ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ ముందు మేము నీళ్లు మజ్జిగిస్తే అరుణ్ మాకు కేసు పెట్టారు. అంతే మీద నా మీద చాలా మంది కేసు పెట్టారు. చాకరేపురం అంటే కేసు పెడితే భయపడేది కాదంటే దాన్ని కూడా భయపడే దృష్టిలో కేసు పెట్టారు. నేను భయపడేది కాదు. నా మీద ఒక కేసు నా మీద అంటే వీళ్ళు ప్రకాశ్ రెడ్డి కేసు కార్యకర్తలే నా దేవుడు కాబట్టి ఎవరైనా ఇబ్బంది పెడితే మాత్రం నేను మీకు అండగొట్టాలి. ఎవరు భయపడడం లేదు. మూగన్ బాధ బతకడం పనిచేస్తాను. మన పులిమా బతకాలి. పులిమా బతకాలి. మా తల్లిగా మా తాగుంది మీ రాజ్యంలో వాటి మీకు అండగొంటుంది. తప్పకుండా గుర్తిస్తుంది. ఇకపోతే ఎలక్షన్ రాబోతున్నాయి. తప్పకుండా అంత కష్టపడాలి. మనం చేసే కార్యక్రమం చెప్పుకోవాలి. సంవత్సరంలో కూడా మనం ఏదైతే మాటిచ్చామో మనం అన్ని కార్యక్రమం చేసాం. తప్పకుండా మన డోన్లో కూడా మనం మాటిచ్చాము. ఇంటిని కూడా ఇస్తే మాటిచ్చాం. ఈ మార్చిలో కూడా ప్రతి ఇంటికి నిలిచి బాధ్యత నాది. వాళ్ళు చెప్పారు. నేను గెలిచినప్పుడు ఈ లోన్ కాన్ఫరెన్స్ లో నీళ్లు అది మాటిచ్చాం. మనం 5,000 తరగతి పైన పెట్టి ఎంపీగా ఎన్నో కార్యక్రమం చేసాం. నాకు గోల్ కూడా ఎప్పుడు ఎంపీ కూడా ఎంపీకున్నాను. మీకు వచ్చాక నాకు కూడా గోల్ చేయాలి. గోల్ చాలా నిలబడే బాధ్యత ఉద్దేశిస్తూనే వచ్చే కాబట్టి తప్పకుండా బాధ్యత తప్పకుండా మీకు బాధ్యత తగ్గింది. తప్పకుండా 40 రోజుల్లో గోల్లో సాక్షిగా తాగినట్టు కానీ రైతు కష్టాలు కానీ ఉద్యోగాన్ని గురించి బాధ్యత నాకు ఎక్కువ కాబట్టి తప్పకుండా తీసే బాధ్యత కానీ నేను నమ్మాను. నాకు ఓడించాను. తప్పకుండా ఏదైతే మాటిచ్చామో కానీ మీ అందరూ సహకారం కావాలి. నాకు ఏ ఊరా గాంటకూడదు. మన పార్టీ ఒకటే పార్టీ అంత కలిసి పనిచేయాలి. నా రిక్వెస్ట్ అది ఇది రిక్వెస్ట్ అనుకోండి. వాళ్ళే అనుకోండి. ఏ ఊరు మాత్రం 2-3 ఊరి గుంపుండాలి. కలిసిపోయింది. చాలా ఊళ్ళో రిపోర్ట్స్ వస్తాయి. నేను ఇక్కడ సైకిల్ లేదు. సంవత్సరం అయిపోయింది. ఇంకా మాత్రం ఊహించలేదు. ప్రతి ఊరు యాక్ట్ చేసుకుంటాను. ఏ ఊళ్ళో మాత్రం ఒకటే పార్టీ చెల్లించుకుంటున్నాను. అది కానీ నా రిక్వెస్ట్ అనుకోండి. నేను ప్రతి ఊరికి వస్తాను. ఈ 3 సంవత్సరాల్లో ప్రతి ఊరికి వస్తాను. నెలకు 2 సార్లు వస్తాను. ప్రతి ఊరికి వస్తాను. సమస్య మరి కోటే చాలా మంది కార్యకర్తలు అక్కడ వెళ్ళిపోతాడు అంటారు. అక్కడ వెళ్ళిపోతే సమస్య లేదు. నేను ప్రారంభంలో ఇక్కడ ఉంటాను. చాలా మంది మనం అనుకుంటారు అక్కడ వెళ్ళిపోతుందే అనుకుంటారు. పోయి సమస్య లేదు. 20 వస్తాయా డోర్ 20 వస్తారా తప్పకుండా డోర్ అటువంటి ఆశలు దయచేసి పెట్టుకోండి. మానుకోలేదు. నా కుటుంబం కోరిక సమస్యలు మీకు అర్థం ఉంటారు. ఎందుకంటే అధ్యక్షుడు నన్ను గెలిపించాలి కాబట్టి తప్పకుండా పేరు మీద నమస్కారం చేసుకుంటాం. తప్పకుండా